పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమల్లులో అసుర హననం అంటూ పవర్ఫుల్ లిరిక్స్ అందించినటువంటి మా లిరిసిస్ట్ రాంబాబు గోసాల గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. ట్రైలర్ నచ్చిందా మీకు? పవర్ఫుల్ గా ఉందా? నేను ఒక్కసారి జై పవర్ స్టార్ అంటా, మీరు పవర్ స్టార్ అనాలి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. థ్యాంక్ యూ. ఈ సినిమాలో అసుర హననం పాట మీకు నచ్చింది అనుకుంటున్నాను. అందరికీ పొగరు విడని మదగజం, అదిరి బెదిరే ముజ్జగం, గురిని గెలుచు అంబకం, పదునుగున్న అంకుశం, భరతమాత నుదుటి రాత మార్చు ధీమసం. అదే పవన్ కళ్యాణ్ గారు అంటే. ఒక్క మీరు 3 మినిట్స్ చూసిన ఈ ట్రైలర్ కి ఎలా ఉంటే 3 అవర్స్ సినిమాకి ఎలా ఉంటుందో ఆలోచించండి మీరు. ఈ సినిమా కోసం మా జ్యోతికృష్ణ గారు ఎంత కష్టపడ్డారో మేము దగ్గరుండి చూసాం. అలాగే మీరు జ్యోతికృష్ణ గారు అంటే జ్యోతి అనుకుంటున్నారేమో, జ్వాల. ఈ సినిమా తర్వాత ఆయన ఏంటో మీకు అర్థమవుతుంది. అలాగే మా ఏఎం రత్నం గారు మన భారతదేశంలో ఎన్నో గొప్ప సినిమాలు అందించిన లెజెండరీ ప్రొడ్యూసర్. 5 ఇయర్స్ కష్టపడి ఎంతో క్వాలిటీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇది వరకు ఎప్పుడూ పోషించని పాత్రని ఎప్పుడూ ఎన్నుకొని, నేపథ్యాన్ని ఎన్నుకుని ఇంత బాగా ఇంత మంచి సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నారు. ఆయనకి మనం అందరం రుణపడి ఉండాలి. ఆ రుణం తీర్చుకోవాలంటే ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వాలి. దాన్ని మీరు చేయాలి. అలాగే కీరవాణి గారి మ్యూజిక్ మీరు ఇప్పటికే 4 పాటలు విన్నారు. 4 పాటలు నేల నలుచెరుగులా ఉర్రూతలు ఊగిస్తున్నాయి. నాకు అసురహననం పాట రాసేందుకు అవకాశం ఇచ్చిన మా జ్యోతికృష్ణ గారికి, కీరవాణి గారికి, ఏఎం రత్నం గారికి, ముఖ్యంగా ఆ పాటని చాలా సార్లు విని మెచ్చుకున్న మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి చాలా థ్యాంక్స్. అలాగే ఇక్కడికి విచ్చేసిన అనుదీప్ గారికి, మీ అందరికి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. పవర్ స్టార్ అంటే పోరాటం ప్లస్ పౌరుషం, ఈ 2 కలిపితే హరిహర వీరమల్లు. జై హరిహర వీరమల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. నిధి గారు గురించి మర్చిపోయాను. ఆవిడ చాలా బాగున్నారు. ఈ సినిమాలో ఆమెకి చాలా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది. ఈ సినిమా చాలా పేరు వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ రాంబాబు గోసాల గారు. ఎస్, అండ్ ఇప్పుడు